మనకి ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. అయితే 2 తారీఖుల్లో వస్తుంది. 20వ తేదీన మనకి పౌర్ణమి గడియలు వస్తున్నాయి. 21వ తేదీన పౌర్ణమి గడియలు పూర్తిగా ఉన్నాయి. మరి మనం గురు పౌర్ణమిని 20వ తారీఖు చేసుకోవాలా? 21వ తేదీన చేసుకోవాలా అన్నది మొదటి ప్రశ్న. చూద్దాం ముందు అసలు 20వ తారీఖున ఏమైందంటే శనివారము ఆ రోజు. ఆషాఢ శుక్ల చతుర్దశి సాయంత్రం 5:23 తర్వాత అప్పటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మనకు వచ్చేది ఏంటండి? పౌర్ణమి. అంటే 5:30 నుంచి 5:23 తర్వాత సాయంత్రం శనివారం సాయంత్రం నుంచే పౌర్ణమి ప్రారంభమైపోయింది మనకి. మరి అలాగే 21వ తేదీన ఆదివారం పరిస్థితి చూద్దాం. ఆ రోజు పౌర్ణమి సాయంత్రం 4:15 వరకు మాత్రమే ఉంది. అంటే మనకి ఈరోజు సాయంత్రం 4:15 దాకా పూర్తిగా పౌర్ణమి ఉంది. అయితే మనము నార్త్ ఇండియాలో మనం ఎలా చూస్తామంటే సూర్యోదయ కాలానికి ఏ తిథి ఉంటే ఆ రోజున చేసుకోమని నార్త్ ఇండియా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా గురు పౌర్ణమి ఆదివారం అని పెట్టుకున్నారు. కానీ మనము దక్షిణ సాంప్రదాయంలో దక్షిణ భారత సాంప్రదాయంలో మనకి ఎప్పుడు పౌర్ణమి గడియలు వస్తే అప్పటి నుంచే మనకి స్టార్ట్. కాబట్టి మనందరికీ కూడా శనివారం 5:23 తర్వాత నుంచి ఇంకా మనకి గురు పౌర్ణమి ఎంటర్ అయిపోయింది. అయితే మరి అందరూ కూడా మరి 21వ తారీఖున చేస్తున్నారు ఏంటి అంటే గడియలు వచ్చేసినాయి. అది టెంపుల్స్ వాళ్ళు మనకి షిరిడి సాయినాథ్ సంస్థానం ఉంది. వాళ్ళు గురు పౌర్ణమి ఆదివారం పెట్టుకున్నారు. మీకేం పని? గణగాపురం 21ని చేస్తున్నారు అనుకోండి, మీకేం పని? మీ ఇంట్లో మీరు శనివారం సాయంత్రం నుంచే దీపాలు వెలిగించేసుకోండి 5:23 నుంచి. కాబట్టి అంటే మీరు దేవుడు కేవలం గుళ్ళోనే ఉంటాడా? మీరందరూ ఏమనుకుంటారు? గురు పౌర్ణమి అనగానే దేవాలయం ఎక్కడండి అంటే దేవాలయంతో అసలు మీకు పనేంటి? మీరు మామూలుగా వెళ్తారు దేవాలయాలకి. మతం కోసం ఐక్యత కోసం పెట్టబడింది దేవాలయం. కానీ మన ఇంట్లో కష్టాలు ఇవన్నీ కూడా వస్తే మన ఇంట్లో చేసుకోవాలి. దేవాలయంలో చేసినటువంటి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం ఉపయోగపడతాయి. మీరు దేవాలయానికి వెళ్ళి చేశారనుకోండి పూజలు అవి మీ వ్యక్తిగత జాతకాలకి మీ కర్మలకి సరిపోవు. అవి మీ కుటుంబ సమస్యలు తీర్చవు. లోక కళ్యాణం వర్షాలు బాగా పడతాయి, ఎండలు బాగా వస్తాయి అలాంటివి. కాబట్టి చక్కగా మీరంతా కూడా గురు పౌర్ణమి రోజున మీరేం చేయాలా? సాయంత్రం 23 నుంచి స్టార్ట్. మరి ఆ రోజు ఏం చేయాలి మీరు అంటే మీరు ఇంట్లో దీపం పెట్టాలి. అఖండ మండల ఆకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారుడైనటువంటి ఆ పరమాత్మకి అఖండ దీపం పెట్టండి. సాయంత్రం 5:23 ఒక బూడిద గుమ్మడికాయ తెండి, దాన్ని అడ్డంగా ఇలా కట్ చేయండి, దాంట్లో గుంజి తీసేసి చక్కగా దాంట్లో నువ్వుల నూనె పోసి అఖండ దీపం వెలిగించండి. చక్కగా ఏ ఒత్తుతో పెట్టాలి? మీరు నల్లని ఒత్తుతో పెట్టండి. మీ అజ్ఞానం నశిస్తుంది. అది ఎప్పటి వరకు వెలగాల? ఆదివారం ఉదయం సాయంత్రం 4:15 వరకు ఉండాలి. కాబట్టి అప్పటి వరకు మీరు అఖండ దీపం వెలిగేలాగా చూసుకోండి. ఆ రోజంతా కూడా పౌర్ణమి ఉంటుంది. మరి ఈ పౌర్ణమి సమయంలో మనం ఏం చేయాలండి అంటే గురు దత్తాత్రేయ స్వాముల వారిది, అలాగే జగద్గురువైనటువంటి ఆదిశంకరుల వారిది, అలాగే మనకి భగవద్గీతను అందించినటువంటి అర్జునుడి మెషగా పెట్టి మనందరికీ కూడా భగవద్గీతనిచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, అలాగే మనకి ఈ దక్షిణామూర్తి భక్తులు దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామి భక్తులు రాఘవేంద్ర స్వామిని, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు ఆయన్ని, ఇలా వీళ్ళందరినీ కూడా గురువుని షిరిడి సాయినాథుడిని, ఇలా గురువుల పేర్లు స్వామి సమర్థ, తర్వాత అక్కలకోట మహారాజ్ ఆయన, మాణిక్ మహారాజ్ని, ఇవన్నీ దత్తావతారాలు. తర్వాత శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో, నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో, ఇలా వీరిని మనం పూజించుకోవాలి. వీటికి పటాలు లేవండి అని భయపడాల్సిన పని లేదు. మీకు గూగుల్ అని కొడితే మీకు గాణగాపురం నృసింహ సరస్వతి స్వామి వారు అని కొడితే ఆయన ఫోటో వచ్చేస్తుంది. అది పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి ఆ ఫోటోను. లేకపోతే చిన్న ఫోటోను చేపించుకొని ముందుగా రెడీగా పెట్టుకొని చక్కగా సింపుల్గా ఉండాలి ఎప్పుడు కూడా పూజా మందిరం. ఆ ఒక్క ఫోటోనే పెట్టుకొని పువ్వులతో అలంకారం చేసుకోండి. ఒక కలశాన్ని తీసుకోండి. ఆ కలశం పైన కొబ్బరికాయ పెట్టండి. దానిపైన
చక్కగా ఎర్రని గుడ్డ, జాకెట్ గుడ్డ పెట్టండి. ఆ కలశానికి ఒక పసుపు కొమ్మని కట్టి తమలపాకుల మీద దాన్ని నిలబెట్టండి. ఆ కలశంలో నీళ్లను పోసుకొని అందులో కొద్దిగా అక్షతలు, కొద్దిగా కుంకుమ అవి వేయండి. మరి అమెరికా లాంటి దేశాల్లో మీరు పసుపు కొమ్మలు కొనాలా, కొబ్బరికాయలు కొనాలా. కొబ్బరికాయలు ఎక్కువ కాలం ఉండవు, కుళ్ళిపోతాయి. ఎక్కువ 1-2 రోజులు కూడా ఉండవు. కాబట్టి మీరు కొబ్బరికాయ లేనటువంటి వాళ్ళు కొబ్బరికాయ లేకుండా ఆ కలశంలోకి మనం ఆహ్వానిస్తున్నాం. ఎలాగంటే ఇప్పుడు మనము ఆత్మ ఉంది, ఆత్మకి మనం శరీరం కావాలా. ఇట్ ఇస్ ఎ మీడియం, మాధ్యమం. ఇది ఉంటేనే ఆత్మ మాట్లాడగలుగుతుంది, తిరగగలుగుతుంది, పనులు చేయగలుగుతున్నాం. పరమాత్మ ఆయన సూపర్ సోల్, మామూలు సోల్. మనం ఒక పార్ట్ సూపర్ సోల్లో. అటువంటి పరమాత్మలో ఒక అంశం మనం జీవుడు, ఆయన దేవుడు. కాబట్టి ఆయనకు కూడా ఒక మీడియం కావాలా, ఆయన ఎందులో ఆహ్వానించాలా. అందుకనే కలశం పెడతాం. మనకు శరీరం ఎలాగో ఆయన కలశంలోకి ఆహ్వానిస్తాం. కాబట్టి కలశాన్ని పెట్టుకోండి. కొంతమంది ఏమండి మాకు కలశం ఆనవాయితీ లేదండి అంటారు. అటువంటి వాళ్ళు వదిలేసేయండి. ఇకపోతే శ్రీపాద వల్లభుడు కానీ మరి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర పారాయణ చేసుకోండి. మన వీడియోలు ఉన్నాయి, పుస్తకాలు లేవండి, తెలుగులో లేవండి మరి అని మీరేమీ బాధపడాల్సినటువంటి పని లేదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దత్తభక్తులంతా కూడా ఎవరికైతే చదవలేనటువంటి వాళ్ళు ఉన్నారో, మరి అటువంటి వాళ్ళకి అవకాశం లేనటువంటి వాళ్ళు చదవడానికి, పుస్తకాలు లేనటువంటి వాళ్ళకి, ఓపిక లేనటువంటి వాళ్ళకి మన వీడియో పెట్టేసుకోండి. మొత్తం గురుచరిత్ర పారాయణ అంతా కూడా చదివాను నేను. ఈ యొక్క భక్తి సమాచారం టీవీలో చక్కగా మన పారాయణలుగా ఉన్నాయి, చూసుకొని చక్కగా అగరబత్తీలు వెలిగించి హారతి ఇచ్చి మధ్యలో నైవేద్యం మీరు అరటిపళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఒక స్వీటో ఏదో ఒకటి రెడీమేడ్ది లేదా మీ ఇంట్లో తయారు చేసుకోండి. పాయసాన్న ప్రియాత్మక స్థాప శ్లోక భయంకరి లేదా సింపుల్గా మీరు చక్కగా పాలు పెట్టండి, అది చాలు మనకి. ఈ యొక్క దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని చెప్పేసి ఆ మంత్రాన్ని దిగంబర నృసింహ సరస్వతి దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పి ఆ మంత్రాన్ని కనుక మీరు చదువుకుంటే గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ తర్వాత మీకు కుదిరితే సాయంకాలం మీరు మీ ఇష్టం అక్కడ మీ ఊర్లో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకి, షిరిడి బాబా దేవాలయాలకి లేకపోతే దత్తాత్రేయ స్వాముల వారి దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే గణగాపురం వెళ్ళేటటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు బాగా రద్దీగా ఉంటారు. ఆ మర్నాడన్నా వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్ళి చక్కగా మర్నాడు దర్శనం చేసుకోండి. అందరూ కూడా ఫ్లోటింగ్ ఒకేసారి వద్దు. గురు పౌర్ణమి రోజున భయంకరంగా ఉంటుంది. చాలా మూఢనమ్మకాలు పెంచేశారు. గురు పౌర్ణమి రోజున మాత్రమే మనం వెళితే ఆ రోజు ఏమీ స్పెషల్గా దత్తాత్రేయ స్వామి వారు మీకు ఏమీ వరమివ్వడో ఆ గుళ్ళో జనాలు తొక్కేసి మీరు ఆడవాళ్ళు, వికలాంగులు, ముసలివాళ్ళు పచ్చడి అయిపోతారు. కాబట్టి మాకు అనుభవం ఉంది. మమ్మల్ని చాలాసార్లు తొక్కేశారు. మేము తీసుకెళ్ళి ముసలివాళ్ళని, ఆడవాళ్ళని మాకు వాళ్ళ మీద పడిపోయి పాపం వాళ్ళు తప్పించుకోవడం కష్టమైంది. కాబట్టి అనుభవంతో చెప్తున్నాను, వినండి. మర్నాడు వెళ్ళినా మీరు గురు పౌర్ణమి దర్శనం చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు చక్కగా సింపుల్గా ఈ గురుచరిత్ర పారాయణ చదువుకొని ఈ దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకోండి. సింపుల్. ఆ రోజు స్వామివారి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజునే మనము వ్యాసుల వారిని మనం స్మరించుకుంటాం. ఆ వ్యాసుల వారు పుట్టినటువంటి రోజుది. వ్యాసుల వారి యొక్క పరంపర నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క గురు పరంపర మధ్యలో ఆదిశంకరులతోనూ, ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వాముల వారితోనూ, ఆ తర్వాత అస్మత్ గురువులైనటువంటి మన గురువులతోనూ అంతమవుతుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ గురు పరంపర. కాబట్టి అటువంటి మన గురువుల్ని మనం దండం పెట్టుకోవడం వల్ల ద్వారా ఆ దండము డైరెక్ట్గా వ్యాసుల వారికి వెళుతుంది. కాబట్టి మీరు చిన్నప్పుడు మీకు పాఠాలు చెప్పినటువంటి టీచర్ల దగ్గరికి వెళ్ళండి, కలవండి, వాళ్ళకి పండో ఫలమో ఇవ్వండి. అవకాశం ఉన్న వాళ్ళు బట్టలు పెట్టండి. ఇది మాత్రం కంపల్సరీ చేయాలా. మీ మొదటి గురువు తల్లి, తర్వాత గురువు తండ్రి. తల్లికి బట్టలు పెట్టండి, తిండి పెట్టండి, మంచిగా స్వీట్లు గీట్లు ఇవ్వండి, తల్లి ఆశీర్వాదం పొందండి. తర్వాత గురువు తండ్రి, ఆయన ఆశీర్వాదాలు పొందండి. ఆ తర్వాత మీరు చక్కగా మీ మాస్టర్లు మర్చిపోవద్దు. అదే చెప్తున్నా, గురువు అంటే ఫస్ట్ మీకు నిక్కర కట్టుకొని రాని కాలం నుంచి మీకు పాఠాలు చెప్పినటువంటి టీచర్లు, వాళ్ళు నేర్పించినటువంటి ఏబిసిడీలు నేర్పించి ఈరోజు ఉన్నత స్థితికి వచ్చిన టీచర్లు మీరు కంపల్సరీ మీరు బట్టలు పెట్టాల్సిందే, వెళ్ళి గౌరవించాల్సిందే. అంతేగాని మధ్యలో బాబాలని, స్వామీజీలను మాత్రమే గురువులు అనుకోవద్దు. నామాలు పెట్టుకుని ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళని, వీళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వీళ్ళు గురువులు ఎన్నటికీ కాలేరు. డైరెక్ట్ పెడితే పెట్టుకోండి వెళ్ళి, కానీ కంపల్సరీ మాత్రం మీరు టీచర్లు మాత్రం మీరు కలవకపోతే మీ యొక్క పూజకు ఫలితం ఉండదు. ఈ విధంగా మీరు చక్కగా
ఈ గురు పౌర్ణమిని చేసుకొని ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. కాబట్టి 21వ తారీఖునే టెంపుల్స్ వాళ్ళంతా కూడా నిర్ణయించినటువంటి గురు పౌర్ణమి ఆ రోజున చేసుకోండి. ఎక్కువ ఫలితం రావడం కోసం 20వ తారీఖు సాయంత్రం 5:23 నుంచి దీపారాధన పూజ చేసుకోండి. 21ని కూడా పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.